చాలామందికి తెలియని ఒక మర్మం చెప్తాను. ఏంటంటే, యేసుక్రీస్తు మతాన్ని స్థాపించమని లేదు. క్రైస్తవ మతాన్ని స్థాపించమని లేదు. ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ, ఇట్లా మత ఆచారాలు, చర్చికి వెళ్ళమని, చర్చిలు కన్స్ట్రక్ట్ చేయమని యేసుక్రీస్తు ఎక్కడా కూడా చెప్పలేదు. యేసుక్రీస్తుని చెప్పంది ప్రజలు చేస్తూ ఉంటే అది దేవుని చెప్పాడు, దేవుడు ఇది క్రైస్తవులు ఎలా ఉండాలి అని చెప్తా ఉంటారు. నిజానికి యేసుక్రీస్తు చెప్పింది ఒకటే ఏంటో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని. కాబట్టి మనలో ఎంతోమంది ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాం క్రీస్తు యేసు నామములో. కాబట్టి క్రీస్తు యందు విశ్వాసం ఉంచబడిన వారు తన పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమకు మించినటువంటి మతం లేదు. కాబట్టి క్రీస్తుని విశ్వసించడం అంటే పక్కవారిని ప్రేమించడం.